సో మీరు ఫైనల్ సెమిస్టర్ ఉన్నప్పుడు ఎట్లైనా మీరు జాబ్ సెర్చ్ స్టార్ట్ చేస్తారు. సో మీరు అవి చూసుకొని అటెండ్ అవ్వడం కానీ దేనికైనా బేసికల్లీ నెట్వర్కింగ్ చేయాలి ఇక్కడ జాబ్స్ ఉంటాయి యూఎస్ లో. స్పూన్ ఫీడింగ్ అనేది ఉండదు. మీరు నెట్వర్కింగ్ అయినా దేనికైనా సరే దిస్ యూనివర్సిటీ చూస్ చేసుకోవడం, యూనివర్సిటీ చూస్ చేసుకుంటే ఇది కూడా ఒక మేజర్ అడ్వాంటేజ్. ఫ్యూచర్ లో జాబ్ వచ్చినా సరే ఇక్కడ నుంచి మీరు ఈజీగా అటు జాబ్స్ కోసం ట్రావెల్ చేయడానికైనా దేనికైనా మీరు నెట్వర్కింగ్ చేయడానికైనా బాగుంటది. సో అట్లా అలా ఆ పరంగా చూసుకున్న యూనివర్సిటీ నేను కొంచెం బెటర్. స్పోర్ట్ లో ఉన్న చదివే స్టూడెంట్స్ కూడా న్యూ హెవెన్ లో ఉంటారు, ఎందుకంటే ఇట్స్ అన్సేఫ్. ఏరియా ఇస్ ఆల్సో నాట్ దట్ గుడ్ అన్న అంత మంచిగా ఉండదు. స్టూడెంట్ ఉండొచ్చు అందుకని యా యా చెప్పేసి. ఇట్స్ అన్సేఫ్ ఏరియా, టోటలీ అన్సేఫ్. నేను అవాయిడ్ చేయమని చెప్తాను. బ్రిడ్జ్పోర్ట్ యూనివర్సిటీస్ అయినా బ్రిడ్జ్పోర్ట్ ఏరియా అయినా నేను నా ఒపీనియన్ అయితే యూనివర్సిటీ మేజర్ గా ఏంటంటే ఇది న్యూయార్క్ కి బాస్టన్ కి మిడిల్ లో ఉంటుంది. మీరు ఫైనల్ సెమిస్టర్ ఉన్నప్పుడు ఎట్లైనా మీరు జాబ్ సెర్చ్ స్టార్ట్ చేస్తారు. సో మీరు అవి చూసుకొని అటెండ్ అవ్వడం కానీ దేనికైనా బేసికల్లీ నెట్వర్క్ టైమ్స్ కూడా ఇక్కడ కూడా అవుతా ఉంటాయి, బట్ నాట్ యాజ్ చికాగో అండ్ నాట్ యాజ్ సెంట్ లూయిస్. నైట్ టైమ్స్ నువ్వు అసలు బయటకు వెళ్ళకూడదు. ఎస్పెషల్లీ నీ ఫ్రెండ్స్ తో తోడుగా ఉండి కార్ లో వెళ్తున్నావు అంటే ఓకే, కానీ నువ్వు సింగిల్ గా రోడ్డు మీద ఐ వోంట్ ఎంకరేజ్ ఆఫ్టర్ 10. నేను మరీ సేఫెస్ట్ అని చెప్పాను, మరీ నాన్ సేఫ్ అని చెప్పాను. మన జాగ్రత్తలు సేఫ్ అయినా నాన్ సేఫ్ అయినా మన జాగ్రత్త మనం తీసుకుంటే నైట్ 10 o'clock తర్వాత ఓకే ఓకే. యాక్చువల్ నేను 2011 లో వచ్చిన కాలేజ్ యూఎస్ కి. వాళ్ళు బస్ పాస్ ఇస్తారు. సో ఈ సిటీ అంతా మీరు ఫ్రీగా తిరగవచ్చు, ఫ్రీగా మొత్తం కాలేజ్ ఉన్న రోజులు మంచిగా ఫ్రీగా. యూమస్ బోషన్ ఐ వుడ్ టెల్ ఇట్స్ మచ్ మచ్ బెటర్ దెన్ యూ. నేను కొంచెం అంత అఫోర్డ్ చేయలేను, నాకు కొంచెం ఫ్యూచర్ లో ఏమైనా తేడా కొట్టినా సరే నేను ఇండియా పోయినా సరే నేను లోన్ కట్టుకునేటట్టు ఉండాలి అనుకుంటే షుడ్ బి అ బెటర్ ఆప్షన్. సో టాప్ ఓకే స్టూడెంట్స్ ఇట్స్ అప్ టు యూ, బట్ యావరేజ్ అండ్ వీక్ స్టూడెంట్స్ కెన్ డెఫినెట్లీ 100% వే ఆఫ్ కూడా చేయొచ్చు. మీరు జీరో డెప్త్ తో మాస్టర్స్ అయిపోతుంది. ఇండియాలో యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కూడా దే విల్ బి ఇన్వాల్వింగ్ ఇన్ సమ్ రీసెర్చ్. మీరు ఒక లైక్ పార్ట్నర్ అయినా అది కూడా ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేసిన దాంట్లో కూడా మీ పేరు వస్తుంది. యూనివర్సిటీలో డైరెక్ట్ గా జాబ్ ఆపర్చునిటీస్ పాసిబిలిటీ ఉందా? కెరియర్ ఫేస్ లో మీరు ఎంప్లాయర్స్ తో నెట్వర్క్ అయ్యి మీరు కనెక్షన్స్ వాళ్ళతో బిల్డ్ చేసుకుని యూనివర్సిటీలో కూడా కొంచెం కేపబుల్ క్యాండిడేట్ మీ ప్రొఫెసర్స్ తో కొంచెం ర్యాపో పెంచుకొని ట్రై టు పబ్లిష్ రీసెర్చ్ పేపర్స్. అట్లీస్ట్ టూ రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేయండి. నేను ఫస్ట్ ఇయర్ నుంచి రీసెర్చ్ మీద ఇన్వాల్వ్ అవ్వడం అట్లా అయిపోవట్లేదు. మీరు బీటెక్ అయినా బీబీఏ అయినా ఎనీ కోర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి నేను చదివి రీసెర్చ్ చేసేసాను. థర్డ్ ఇయర్ లో ఒక రీసెర్చ్ పేపర్, ఫోర్త్ ఇయర్ లో రీసెర్చ్ పేపర్. వెన్ యూ కమ్ టు యూఎస్ ఇట్ విల్ బి అ లాట్ ఆఫ్ బెనిఫిట్. మీకు పే వస్తుంది, మంచిగా దాంతో ఫీజు కట్టేసుకోవచ్చు. హాయ్ హాయ్ సాయి తేజ కదా? అవును. హాయ్. సో లెట్ స్టార్ట్ విత్ యాక్చువల్లీ ఈ పర్టికులర్ వీడియో పర్పస్ ఏంటంటే మనకి ఈ వీడియో చూసిన ఎవరికైనా మీ పర్టికులర్ యూనివర్సిటీకి రావచ్చా లేదా, ఒకవేళ రావాలంటే ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఒకవేళ వద్దు అనుకుంటే ఏంటి అనేది క్లియర్ గా ఆ, ఈ వీడియో చూసిన వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం జస్ట్ క్యాజువల్ డిస్కషన్. ఓకే. ఓకే. సో ఫస్ట్ స్టార్ట్ విత్ మీ బ్యాక్గ్రౌండ్, ఇండియాలోని బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుండి ఏ ఏరియా, దాని గురించి మాట్లాడదాం. యా హలో అండి. సో నా పేరు సాయి తేజ. సో నేను ఇండియాలో బేసికలీ నేను బీబీఏ చేశాను, బీబీఏ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్, రామయ్య ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ బెంగళూరు నుంచి. సో ఓకే అక్కడ బీబీఏ చేసి నేను డైరెక్ట్ గా యూఎస్ వచ్చేసాను. 1 year వర్క్ చేశాను కానీ ఇట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మార్కెటింగ్. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ప్రెసెంట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్ లో మాస్టర్స్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ చేస్తున్నాను. సో 3 years డిగ్రీయా? ఇంటర్మీడియట్ తర్వాత 3 years డిగ్రీయా? యా బీబీఏ నా అంటే 3 years డిగ్రీ ఓకే. బీబీఏ. 15 years ఎడ్యుకేషన్ తో పాటు తోటి డైరెక్ట్ వచ్చేసిన. యా 3 years ఎడ్యుకేషన్ డైరెక్ట్ వచ్చేసాను. ఓకే ఓకే. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏ ఏరియా అంటే బెంగళూరా లేకపోతే వేరే తెలుగు స్టేట్సా? యా యాక్చువల్ గా మా నేటివ్ ప్లేస్ వచ్చేసి కరీంనగర్, బట్ మా డాడీ బిజినెస్ వల్ల మేము బెంగళూరు షిఫ్ట్ అయ్యాం. ఓకే ఓకే. సో వెల్ ఆఫ్ ఫ్యామిలీయా లేకపోతే లైక్ లోన్ తీసుకొని వచ్చిన బ్యాంక్ లోన్ లేకపోతే ఫీజు పరిస్థితి ఏంది? యా డెఫినెట్ గా లోన్ తీసుకునే వచ్చాను. ఓకే. మీ పేరెంట్స్ వేసి ఏం చేస్తారు నార్మల్ గా? యా మా ఫాదర్ వచ్చేసి కాలేజ్ లెక్చరర్. సో ఓకే అలా. ఓకే ఓకే. సో నీ వీసా ఇంటర్వ్యూ దగ్గర ఏమైనా ఇష్యూ అయిందా? ఏమైనా క్వశ్చన్స్ అడిగిరా? బీబీఏ నుండి 15 years ఎడ్యుకేషన్ కదా, దానివల్ల ఏమైనా క్వశ్చన్స్ అట్లా ఏమైనా వచ్చినాయా వీసా ఇంటర్వ్యూలో? అబ్జల్యూట్లీ నో ఇష్యూస్. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు చాలా మంది యుఎస్ లో 3 years ఎడ్యుకేషన్ అంటే కష్టము, అడ్మిషన్స్ ఇవ్వరు, అవంతా రూమర్స్ ఉండే. బట్ నేను వన్స్ నా ఓన్ గా నేను రీసెర్చ్ చేయడం తెలుసుకున్న తర్వాత దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఇష్యూస్ విత్ ద 3 years ఎడ్యుకేషన్. ఓకే. సో జస్ట్ మీ ఇంటర్వ్యూలో డిగ్రీ తగ్గట్టు జస్ట్ మీ డిగ్రీ తగ్గట్టు ఇక్కడ మాస్టర్స్ లో ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేను అన్ని కాలేజెస్ 3 years డిగ్రీ యాక్సెప్ట్ చేస్తాయని చెప్పను.
బట్ మాక్సిమం నా అబ్జర్వేషన్ ప్రకారం 75% to 80% కాలేజెస్ ప్రజెంట్ దే ఆర్ యాక్సెప్టింగ్ 3 years డిగ్రీ. అది ఓకే. ఓకే. సో ఐఎల్స్ ఆర్ జిఆర్ఈ ఏది రాస్తావు ఇందులో? నేను డూలింగో రాశాను. డ్యూలింగ్. ఓకే. సో ఇప్పుడు ఈ డూలింగో కూడా మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఇన్ ద యుఎస్ నవడేస్ ఆర్ యాక్సెప్టింగ్. సో హ్యాపీగా డూలింగో రాసేయచ్చు, ఎందుకంటే డూలింగో మీకు ఆల్మోస్ట్ అరౌండ్ 8,500 ఎంతో ఉంటుంది. 2 attempts ఇస్తారు. 1 attempt కి అయితే 4,500 సంథింగ్ ఎంతో ఉంటది. సో మీ ఇష్టం, కాన్ఫిడెన్స్ ఉంది 1 time లో క్రాక్ చేస్తా అంటే 4,500 కట్టండి, లేదంటే 8,500. సో టోఫల్ ఐఎల్స్ ఐ వోంట్ స్టాప్, ఎందుకంటే అది రాస్తే ఇంకా బెనిఫిట్. అది రాస్తే బెనిఫిట్ ఏంటంటే యుఎస్ తో పాటు వేరే కంట్రీస్ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. డ్యూలింగో ఏంటంటే పర్టికులర్లీ యుఎస్ ఆర్ యూకే, లిమిటెడ్ ఆప్షన్స్. బట్ ఓకే. నేను ఓకే. యుఎస్ కి వస్తాను ఫిక్స్ అయితే మాత్రం డూలింగో ఇస్ ద బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే అది అఫోర్డబుల్. మీరు కోచింగ్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 10 days గట్టిగా ప్రిపేర్ అయితే చాలు డూలింగో. సో 10 days అది ఇచ్చా మాక్సిమం నెంబర్. కొంతమంది 1-2 days ప్రిపేర్ అయ్యి కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. బట్ 10 days ఇస్ మాక్సిమం. 10 days నేనైతే 10 days డైలీ 2 hours ప్రాక్టీస్ చేసి రాశాను. సో ఐ క్రాక్డ్ ఇట్. సో డూలింగో ఇస్ ఓకే. వెరీ వెరీ బేసిక్ ఇంగ్లీష్ అండ్ బేసిక్ ఎగ్జామ్, దాని కోచింగ్ కూడా అవసరం లేదు. అది ఓ ట్రైనింగ్ ఏం లేకుండా అంటే ఈ ఐఎల్స్ తో కంపారిజన్ ఇది ఈజీ యా మీ ఇట్స్ వెరీ వెరీ పర్స్పెక్టివ్? ఈజీ. ఒక బేసిక్ ఇంగ్లీష్ వస్తే సరిపోద్ది డూలింగో. ఓకే. 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 సో ఐఎల్స్ ఎగ్జామ్ బదులు ఇది ఇది రికమెండ్ చేస్తావు నువ్వు? మీరు ఖచ్చితంగా నేను యుఎస్ కే వస్తాను, కొంచెం అంటే టాప్ యూనివర్సిటీస్ కాకపోయినా నేను కొంచెం డీసెంట్ యూనివర్సిటీసే, నార్మల్ గా డీసెంట్ యూనివర్సిటీస్ కి అప్లై చేస్తాను అంటే డూలింగో ఇస్ యాక్సెప్టెడ్ బై మోస్ట్ ఆఫ్ ద టాప్ కాలేజెస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద డీసెంట్ యూనివర్సిటీస్. సో నేను యూఎస్ కి కన్ఫర్మ్ అనుకుంటే డూలింగో రాయండి, లేదు యూఎస్ తో పాటు నేను ప్యారల్ గా వేరే కంట్రీస్ కూడా ట్రై చేస్తున్నా అంటే ఐఎల్స్ ఆర్ టోఫెల్ రాస్తే బెటర్. యా ఓకే. ఓకే. సో ఇట్స్ అఫోర్డబుల్ ఆప్షన్. బేసికల్లీ మీరు యుఎస్ ప్రాసెస్ లో మీకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది, ఇది డబ్బు సేవ్ చేయడానికి ఇది ఒక టిప్ అని చెప్పొచ్చు నా సైడ్ నుంచి. ఓకే. సో యూఎస్కి వచ్చినప్పుడు నీకు ఎవరైనా తెలుసా మీ పర్టికులర్ యూనివర్సిటీ పేరేంది అండ్ ఆ యూనివర్సిటీకి వచ్చినప్పుడు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే నువ్వు ఎవ్వరు తెలియకుండా పర్టికులర్ ఆ లొకేషన్కి వచ్చినా? నాకు అసలు ఎవ్వరు తెలియదు. నేను పర్టికులర్ గా నా రీసెర్చ్ ప్రకారం నేను అన్ని కాలేజెస్ విచ్ ఆర్ ఇన్ ఈస్ట్ కోస్ట్ అప్లై చేశాను. నా కాలేజెస్ అని ఈస్ట్ కోస్ట్ లోనే ఉన్నాయి. నేను అనుకున్న కాలేజ్ లైక్ యూమాస్ బాస్టన్, ఇంకా యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్, అడల్పి యూనివర్సిటీ, ఇవన్నిటికి అప్లై చేశాను. నేను ఆల్మోస్ట్ లైక్ 6 కాలేజెస్ కి అప్లై చేశాను. ఓకే. సో అలా సో 6 కాలేజెస్ లో 6 కాలేజెస్ కి ఆఫర్ లెటర్స్ వచ్చాయి. 5 కాలేజెస్ కి ఆఫర్ లెటర్స్ వచ్చాయి. ఒక కాలేజ్ రిజెక్ట్ అయింది, అది ఎందుకో నాకు రీజన్ తెలియదు. రీజన్ కూడా పెట్టలేదు వాళ్ళు నాకు, ఆ యూనివర్సిటీ వాళ్ళు. 5 కాలేజెస్ వచ్చాయి, దాంట్లో నేను యూనివర్సిటీ ఆఫ్ న్యూ హ్యావెన్, యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ బాస్టన్ లో వచ్చింది, యూమాస్ బాస్టన్. సో ఓకే. యూమాస్ బాస్టన్ వాజ్ మచ్ బెటర్ ఆప్షన్. బట్ నేను యుఎన్హెచ్ కి ఎందుకు వచ్చా అంటే ఐ గాట్ 30% స్కాలర్షిప్ యుఎన్హెచ్ లో. సో ఐ ఫెల్ట్, మీరు యాజ్ మీరు వింటున్న దాని ప్రకారం యుఎస్ లో జాబ్ మార్కెట్ కొంచెం ఇప్పుడు అంత బాగాలేదు. సో ఈ టైంలో ఎందుకు అంత ఇన్వెస్ట్ చేయడం అన్నట్టు నేను యుఎన్హెచ్ వాజ్ లిటిల్ అఫోర్డబుల్ ఆప్షన్. సో ఓకే. రిస్క్ ఎందుకు అని చెప్పి నేను యుఎన్హెచ్ వచ్చాను. సో టోటల్ ఎన్ని క్రెడిట్స్ చదవాలి, ఎన్ని సబ్జెక్ట్స్ అండ్ ఫీజు ఎంత? సో ఒక్క క్రెడిట్ కి వచ్చేసి $1,000. సో నా ఓకే. కోర్స్ బిజినెస్ అనలిటిక్స్ కి అయితే 30 క్రెడిట్స్, డేటా సైన్స్ కి అయితే 33 ఉంటది, అండ్ ఓకే. కంప్యూటర్ సైన్స్ డిపెండ్స్ ఇప్పుడు డేటా సైన్స్ లో కూడా ప్రీ వాళ్ళు మీరు వచ్చాక ఇక్కడ ఒక ఓరియంటేషన్ డే రోజు ఎగ్జామ్ పెడతారు డేటా సైన్స్. సో ఆ ఉమ్. ఎగ్జామ్ కనుక పాస్ అయితే మీకు ఒక 3 క్రెడిట్స్ వే ఆఫ్ అయిపోతాయి. పాస్ అవ్వలేదంటే ఇంక ఎక్స్ట్రా 3 క్రెడిట్స్ యాడ్ అవుతాయి. అది డిపెండ్స్. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అయినా అంతే. ఆ, ఇప్పుడు నాకు తెలిసిన కొంతమంది కంప్యూటర్ సైన్స్ ఫ్రెండ్స్ కి 36, 42 చదివే వాళ్ళు కూడా ఉన్నారు. డిపెండ్స్. ఇప్పుడు మీరు బ్యాచులర్స్ డిగ్రీ మెకానికల్ నుంచి వచ్చినారు అనుకో, మీకు కొన్ని ప్రీ రిక్విజిట్స్ పడతాయి. బికాస్ యూనిట్ టు బేసిక్ సి ప్రోగ్రామింగ్ అన్ని తెలవాలి కాబట్టి మీకు ఉమ్. ప్రీ రిక్విజిట్స్ చేస్తారు. ఇప్పుడు బిజినెస్ అనలిటిక్స్ లో అయితే ప్రీ రిక్విజిట్ 0. అంటే జస్ట్ మీకు ఇండియాలో ఉన్నప్పుడే ఆన్లైన్ లో బేసిక్ ఎక్సెల్ కోర్స్, ఇంకా ఆర్ ప్రోగ్రామింగ్, కొన్ని లింక్డ్ఇన్ లో కొన్ని కోర్సెస్ కంప్లీట్ చేయమంటారు అంతే. అది ఇట్స్ నార్మల్ బేసిక్, మీకు బేసిక్ గా ఉండడం కోసం. కానీ వేరే కోర్సెస్ లో అయితే మా యూనివర్సిటీలో ప్రీ రిక్విజిట్ చేస్తారు. అది డిపెండ్స్ ఆన్ యువర్ బ్యాచులర్స్ డిగ్రీ. అండ్ డేటా సైన్స్ లో అయితే ఎగ్జామ్ పైన డిపెండ్. సో అది ఓకే. క్రెడిట్స్ అయితే పర్సన్ టు పర్సన్ డిఫరెంట్. అది ఒక పర్సన్ కి 30 ఉండొచ్చు, ఒక పర్సన్ ఉమ్. 33 ఉండొచ్చు. అది డిపెండ్స్ అట్లా. అది ఓకే. సో బేసిక్ 30% ఆఫ్ అంటే $30,000 టోటల్ ఫీజా? ఎన్ని ఎన్ని యా క్రెడిట్స్ యాక్చువల్లీ అన్నారు? డిపెండ్స్ ఆన్, అది చెప్పా, క్రెడిట్ కి $1,000. సో ఓకే. మీ సెమిస్టర్ మొత్తంలో ఎన్ని క్రెడిట్స్ చదువుతారో, ఇప్పుడు సపోజ్ 33 క్రెడిట్స్ అనుకో, $33,000, 36,000. దాంట్లో 30% వేవ్ ఆఫ్ అవుతుంది మీకు ఫీజు. ఓకే. 30% ఒకవేళ ఫర్ సపోజ్ 30,000 అనుకుంటే 30% అంటే 21,000 టోటల్ ఫీజు ఓవరాల్ ఆ యా స్కాలర్షిప్ యా వస్తుంది. యా యా అవును.
ఒక 21,000 సో అంటే బెస్ట్ అఫోర్డబుల్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. కరెంట్ ఉన్న డాలర్ రేట్ కి మేబీ 8.5, 8.5, 17 మహా అంటే ఒక 18 to 19 lakhs. యా, అంటే నేను క్యాలిక్యులేట్ చేసిన ప్రకారం మా యూనివర్సిటీలో $2,000 ఎవ్రీ ఇయర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇంకా మధ్య మధ్యలో ల్యాబ్ ఫీజు అని అవి ఇవి అని ఇస్తారు. ఓవరాల్ ఒక రౌండ్ ఫిగర్ చెప్పాలంటే నాకు 30% స్కాలర్షిప్ తోనే 26 lakhs అవుతుంది ఫీజు. ఓవరాల్ గా 26 చెప్తున్నా lakhs రౌండ్ ఉట్టి ఫిగర్. ఫీజు, ఓన్లీ ఫీజు కదా? నో, ఇట్ ఇంక్లూడ్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ట్యాక్సెస్, ఎవ్రీథింగ్. ఓకే, ఓకే. అకామిడేషన్ కాకుండా, ఓన్లీ అకామిడేషన్ అంటే ఓన్లీ అకామిడేషన్ ఫీజు. కాకుండా ఓన్లీ కాలేజ్ ఫీజు నాకు విత్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ 26 lakhs. ఓకే, ఓకే, ఓకే. సో ఫీజు నాట్ నాట్ బ్యాడ్, ఎందుకంటే యా, మిగతా యూనివర్సిటీలో ఇట్స్ ఇంకెక్కువ అవుతుంది అఫోర్డబుల్ అనుకున్నా. ఆప్షన్ అని చెప్పొచ్చు. ఓకే, మీ దాంట్లో సిపిటి అవి ఎలా చేస్తాడా? యా, ఆఫ్టర్ 1 year, సెకండ్ ఐ మీన్ లైక్ థర్డ్ సెమిస్టర్ లో సిపిటి అలౌ చేస్తారు. ఓకే, ఓకే, ఓకే. సో టోటల్ కోర్సెస్, సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ సబ్జెక్ట్స్ కొన్ని మ్యాండేటరీ, కొన్ని ఆప్షనల్ అట్లుంటాయి కదా, అంటే అట్లాంటి ఆప్షన్ ఉందా, లేకపోతే ఫిక్స్డ్ సబ్జెక్ట్స్ ఏనా? యా, ఇప్పుడు అది కంప్యూటర్ సైన్స్ కానీ, బిజినెస్ అనలిటిక్స్ కానీ, డేటా సైన్స్ కానీ కోర్ కోర్సెస్ కొన్ని ఉంటాయి. అది కంపల్సరీ చేయాల్సింది. అది చేస్తేనే నీ మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ అవుతుంది, లేదంటే అవి అవ్వదు. ఎన్ని ఉన్నాయి? ఎలెక్టివ్స్ కూడా ఉంటాయి. కోర్ ఎన్ని ఉన్నాయి టోటల్ గా? సో కోర్ ఎవ్రీ సెమ్ వచ్చేసి ఇప్పుడు నేను తీసుకున్న కోర్స్ లో ఉమ్. ఎవ్రీ సెమిస్టర్ చెప్తా ఆల్మోస్ట్ 8 సబ్జెక్ట్స్ కోర్, మిగతా అన్ని ఎలెక్టివ్స్. 8 అంటే టోటల్ 12 లో 8 కోర్, 4 ఆర్ లెఫ్ట్ ఓవర్. 8 కాదు, చెప్తా మీకు. ఎవ్రీ సెమిస్టర్ నాది 30 credits అన్నమాట. 30 credits అంటే నాది 9 సబ్జెక్ట్స్ చదవాలి నేను కోర్స్ కంప్లీట్ చేయాలంటే. అవును. సో నాకు సెవెన్ సెవెన్ కోర్, మిగిలినవి ఈజ్ ఎలెక్టివ్స్ అన్నమాట. 7 కోర్ అంటే 7 సబ్జెక్ట్స్ అంటున్నావా, లేకపోతే 7 క్రెడిట్ అవర్స్ 7 అంటున్నావా? సబ్జెక్ట్స్ వచ్చేసి కోర్, ఓకే, మిగతా ఓకే, అన్ని ఎలెక్టివ్. ఓకే, ఓకే, ఓకే. 7, సో అవి మార్చడానికి లేదు, కంపల్సరీ చదవాల్సిందే. టఫ్ ఉంటుందా? కంపల్సరీ తీసుకోవాల్సింది. టఫ్ ఉంటుందా? యుఎన్హెచ్ లో ఏ కోర్సెస్ అయినా సరే నన్ను అడిగితే ఇట్స్ డిజైన్ ఫర్ ఎవ్రీ వన్. అంటే అందరిని దృష్టిలో పెట్టుకొని ఆ కరికులం అనేది డిజైన్ చేశారు. ఉమ్. అండ్ నా ఫీలింగ్, అది ఓకే. డిపెండ్స్ ఆన్ ప్రొఫెసర్. అక్కడక్కడ కొంచెం టఫ్ ఉండొచ్చు, అది డిపెండ్స్ ఆన్ ప్రొఫెసర్. బట్ ఉమ్. కరికులం అయితే ఆ టాపర్ అయినా సరే, యావరేజ్ అయినా సరే, వీక్ స్టూడెంట్ అయినా సరే, అందరు చదివేటట్టు, అందరు పాస్ అయ్యేటట్టే, పాస్ అవ్వడం ఇన్ సెన్స్ అందరు కోపప్ అయ్యే విధంగానే ఉంటది కరికులం అయితే. ఓకే. సో ఎగ్జామ్ పాస్ మార్క్స్ ఉంటాయి కదా, ఆ పర్టికులర్ ఉమ్, జీపీఏ, మన ఉమ్. అటెండెన్స్, లేకపోతే ఈ మధ్యలో వచ్చే మిడ్ ఎగ్జామ్స్, వీటన్నిటి బట్టి ఫైనల్ స్కోరా, లేకపోతే డైరెక్ట్ ఫోర్ జీపీఏకి ఫైనల్ ఎగ్జామ్ ఉంటుందా? అట్లేం ఉండదు. ఇక్కడ ఎలా అంటే ఇది ఇండియాలో అలా కాదు. ఇయర్ మొత్తం టైం పాస్ చేసి ఫైనల్ ఎగ్జామ్ ముందు రోజు కుస్తీ పట్టి పాస్ అవ్వడానికి. ఇది ఇండియా, ఆబ్వియస్. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉంటది. బట్ ఉమ్. యుఎస్ లో ఎలా అంటే ఎవ్రీ అసైన్మెంట్ విల్ బి లైక్ ఎగ్జామ్. ఎవ్రీ వీక్ ఒక ఎగ్జామ్ లాగా ఉంటుంది అసైన్మెంట్. సో ఇక్కడ మొత్తం ప్రాక్టికల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు నా బిజినెస్ అనలిటిక్స్ వచ్చేసి ఇట్స్ ఆల్ అబౌట్ డేటా. సో మాకు డేటా సెట్స్ ఇచ్చి వర్క్ చేపియడం కానీ, ఇట్స్ లైక్ ఎగ్జామ్. ఎవ్రీ వీక్ ఓకే. ఇట్స్ లైక్ రియల్ ఎగ్జామ్. రియల్ అసైన్మెంట్స్ ప్రాక్టికల్ ఇస్తారు. థింగ్స్. ఓకే. యా, సో ఎవ్రీ వీక్ అసైన్మెంట్స్ ఇస్తారు. మళ్ళీ ఇట్స్ లైక్ డివైడ్. ఇప్పుడు అసైన్మెంట్స్ కి 60% ఉంటుంది, మిడ్ ఎగ్జామ్ కు 20% ఉంటుంది, మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ ఇంత పర్సెంటేజ్. సో ఎవ్రీ అసైన్మెంట్ అండ్ అటెండెన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ అటెండెన్స్ లో కూడా మీరు ఓన్లీ అప్ టు సెమిస్టర్ కి ఎవ్రీ సబ్జెక్ట్ 2 classes వరకు మిస్ అవ్వచ్చు. 2 classes మించి మిస్ అయితే ఐదర్ యూ నీడ్ టు ప్రొవైడ్ సమ్ జస్టిఫికేషన్ వై యూ మిస్డ్ ద క్లాసెస్, అదర్వైజ్ యూ విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ ద కోర్స్. అది మా ఓకే. యూనివర్సిటీ. సో ఫర్ సపోజ్ 3 సబ్జెక్ట్స్ సెమిస్టర్ కి రిజిస్టర్ అయితే ఎవ్రీ వీక్ ఎన్ని క్లాసులు ఉంటాయి టోటల్ గా 3 సబ్జెక్ట్స్ కలిపి? ఒక్కొక్క క్లాస్ ఉంటది. సో ఒక్కొక్క డిపెండ్స్. ఇప్పుడు క్లాస్. మీరు ఆ 3 సబ్జెక్ట్స్ ని మాక్సిమం అట్మోస్ట్ మా కోర్స్ లో 2 days క్లాస్ ఉంటది. కొంతమందికి 3 days క్లాస్ ఉంటుంది. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క రోజు. అది డిపెండ్స్. కొంతమందికి ఒకటే రోజు ఉంటుంది. అది డిపెండ్స్ ప్రొఫెసర్స్ అవైలబిలిటీ, అది డిపెండ్స్. ఓకే. ఎవ్రీ సో సెమిస్టర్ కి ఇట్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ సెలక్షన్. వాడు ఒక్క రోజు తీసుకుంటుండా, 2 రోజులు తీసుకుంటుండా, 3 రోజులు తీసుకుంటా, డిపెండ్స్ ఆన్ సబ్జెక్ట్ అవైలబిలిటీ, ప్రొఫెసర్ అవైలబిలిటీ, నెంబర్ ఆఫ్ సీట్స్, టైమింగ్, ఇక చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దీంట్లో. ఓకే. సో దట్ మీన్స్ లైక్ ఒక సబ్జెక్ట్ కి 1 వీక్ లో ఒకటే క్లాస్. యా, మనం చూస్ అంతే. చేసుకున్న డేస్ ని బట్టి అన్ని ఒకటే రోజు రావచ్చు, ఆర్
సపరేట్ డేస్ రావచ్చు, ఆ రెండు ఒక రోజు ఇంకోటి ఇంకో రోజు, బట్ ఓవరాల్ గా అయితే ఒక సబ్జెక్ట్ కి ఒక వీక్ లో ఒకటే క్లాస్. అది డిపెండ్స్ ఆన్ మళ్ళీ ప్రొఫెసర్. ఇప్పుడు ప్రొఫెసర్ కావాలంటే కొన్ని కొన్ని కోర్సెస్ లో ఇప్పుడు డేటా సైన్స్ లో నేను నేను విన్న దాని ప్రకారం, నా ఫ్రెండ్స్ నా కొలీగ్స్ చెప్పిన ప్రకారం ఒక ప్రొఫెసర్ కొన్ని కొన్నిసార్లు 2 క్లాసెస్ కూడా తీసుకుంటారు. డిపెండ్స్ ఆన్ కరికులం. అదే డిపెండ్స్ ఓకే. ఆన్ ప్రొఫెసర్. కానీ మ్యాథ్స్ ఒకటే క్లాస్ ఉంటుంది. అది డిపెండ్స్. ఏదో ఇద్దరు ఉదర్ ఒక్క సబ్జెక్ట్ 2 క్లాసులు కూడా ఉండొచ్చు. అది చెప్పలేం. అది రేర్. అది ఏదో ఒక్క సెమిస్టర్ లో ఉంటుంది. ప్రతి సెమిస్టర్ ఉంటుందని గ్యారంటీ కూడా లేదు. బట్ సో ఎవ్రీ సబ్జెక్ట్ 1 క్లాస్ per week ఇట్స్ కంపల్సరీ. ఇట్ మే బి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. కొన్ని సబ్జెక్ట్స్ ఆన్లైన్ లో కూడా ఉంటాయి. అది డిపెండ్స్ ఆన్ ప్రొఫెసర్ అవైలబిలిటీ. అట్లా ఓకే. కొన్ని కొన్ని సార్లు సో అది కూడా డైలీ ఆన్లైన్ ఉంటుందని చెప్పాను. కొన్ని కొన్ని సార్లు ఇప్పుడు బయట వెదర్, ఇప్పుడు వింటర్ నడుస్తుంది కదా, ఫుల్ ఇంక్లమెంట్ వెదర్ ఉంటే అప్పుడు కంపల్సరీగా అలా అప్పుడప్పుడు ఆన్లైన్ లో కూడా తీసుకుంటారు. ఓకే, ఇండియాలో లాగా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎవ్రీడే వచ్చే పరిస్థితి అయితే లేదు, అంతే కదా? లేదు లేదు, యుఎస్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఫ్లెక్సిబుల్ ఉంటుంది. సో ఓకే. ఓకే. ఐ థింక్ నేను చదివినప్పుడు కూడా 2010, 11, 12 సేమ్ వీక్లీ ఒక సబ్జెక్ట్ కి ఒక క్లాసు పర్ వీక్. ఓకే. ఓకే. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, జనాలందరికి ఇంట్రెస్ట్ ఉండే టాపిక్ పార్ట్ టైం జాబ్స్. యూనివర్సిటీలో మనం మాట్లాడేది ఓన్లీ యూనివర్సిటీలో లీగల్ గా చేసే పార్ట్ టైం జాబ్స్, వాటి పాసిబిలిటీ ఎట్లా ఉంది? సో నేను చెప్పాలంటే ఇప్పటి వరకు అఫోర్డబుల్ అన్ని మాట్లాడుకున్నాం. కానీ పార్ట్ టైమ్స్ వచ్చే వరకు ఎలా అంటే, ఇట్స్ అ ఫ్యాక్ట్. యూనివర్సిటీ కంపేర్ టు స్టేట్ యూనివర్సిటీస్. స్టేట్ యూనివర్సిటీస్ అంటే ఐడియా ఉంటుంది. ఇట్స్ లైక్ గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్. లైక్ ఇప్పుడు న్యూయార్క్ లో వచ్చేసి సునీ బఫెలో, సునీ ఆల్బనీ. ఇంకా మా కనెక్టికట్ లో వచ్చేసి యూకాన్. సో ఇట్లా స్టేట్ యూనివర్సిటీస్ తో కంపేర్ చేస్తే మా యూనివర్సిటీ ఇట్స్ నాట్ దట్ లార్జ్ టు ఓకే. అకామిడేట్ ఎవ్రీ వన్ ఇన్ టు ద పార్ట్ టైం. ఆన్ క్యాంపస్ జాబ్స్ డెఫినెట్ గా ఉన్నాయి. బట్ అది ఎనీ కాలేజ్ ఇట్ మే బి. సో ప్రతి ఒక్కరికి వస్తుందని గ్యారంటీ లేదు. ఫస్ట్ సమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. సో ఎనీవేర్ ఆన్ క్యాంపస్ జాబ్స్ ఫస్ట్. ఎంత పర్సెంటేజ్ కి రావచ్చు? ఫర్ సపోజ్ 100 స్టూడెంట్స్ వస్తే ఒక సెమిస్టర్ కి ఎంత మందికి రావచ్చు యూనివర్సిటీలో? నాకు తెలిసినంత వరకు ఒక మ్యాక్స్ 30 మెంబర్స్, అంతకు మించి అయితే రాదు. 30 మెంబర్స్ పర్ 100 పీపుల్, మాక్సిమం నెంబర్ 30. బట్ మినిమం నెంబర్ ఈస్ అరౌండ్ 15-20. ఓకే. సో ఓవరాల్ గా ఎంత మంది స్టూడెంట్స్ వస్తుంటారు మీ కాలేజ్ కి సెమిస్టర్ కి, నీకున్న రఫ్ ఎస్టిమేట్? రఫ్ ఎస్టిమేట్ అయితే ఒక్క కోర్స్ కి మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 200 to 300 పీపుల్ వస్తారు. ఎన్ని కోర్సులు ఉండొచ్చు మీ దానిలో? దేర్ ఆర్ మెనీ కోర్సెస్. సో 10+? మాస్టర్స్ లోనే అరౌండ్ 10 to 15 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఓకే, ఫర్ సపోజ్ 10 అనుకున్నా, 300 పీపుల్ పర్ కోర్స్ వేసుకుంటే ఆల్మోస్ట్ 3000 స్టూడెంట్స్ వస్తే Hmm. లెస్ దాన్ 30, నాట్ ఈవెన్ 30 రాకపోవచ్చు యాజ్ పర్ మీరు చెప్పిన ప్రకారం. అంటే లెస్ దాన్ Hmm. 20% పీపుల్ కి కాలేజ్ లో పార్ట్ టైం జాబ్ వస్తుంది. లెఫ్ట్ ఓవర్ 80% ఆఫ్ ది పీపుల్, అంటే ఆల్మోస్ట్ 2400 పీపుల్ కి Hmm. అసలు పార్ట్ టైం జాబ్ యూనివర్సిటీలో పాసిబిలిటీ లేదు, అంతే కదా? యా, అది నాట్ ఇన్ ఓన్లీ అవర్ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ అయినా అంతే ఆల్మోస్ట్. బట్ ఇఫ్ యూ ఉమ్. గో ఫర్ స్టేట్ యూనివర్సిటీస్ ఆర్ కొంచెం పెద్ద కాలేజ్ క్యాంపసెస్ కి వెళ్తే మాత్రం అక్కడ దొరికే ఛాన్స్ ఉంది. అక్కడ అక్కడ కూడా నేను 100 కి 100 పీపుల్ దొరుకుతాయని చెప్పాను. అక్కడ ఒక 50-60 దొరకవచ్చు. ఓకే. ఓకే. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే అందరు ఇండియాలో నుండి పార్ట్ టైం జాబ్ తో మొత్తం ఫీజు కట్టేద్దాం అనే పర్స్పెక్టివ్ లో వచ్చేటోళ్ళకి కొంచెం క్లారిటీ ఉంటుంది, అందుకని చెప్పి పార్ట్ టైం జాబ్ ఇంకా టాపిక్ ఇంకో ఇంపార్టెంట్ డిస్కస్. థింగ్ ఏంటంటే, ఆన్ క్యాంపస్ జాబ్ లో ప్రతి ఒక్క ఆన్ క్యాంపస్ జాబ్ చేసేసి ఫీజు కట్టేస్తామనే పాసిబిలిటీ ఉండదు. ఇప్పుడు క్యాఫ్టేరియాలో జాయిన్ అయినాం అనుకో, మీ ఆ, దాంట్లో మీకు యూనివర్సిటీ అనేది లైక్ మీ ఫీజు ఏం వేవ్ ఆఫ్ చేయరు. బట్ విల్ గెట్ అ గుడ్ పే, బట్ విల్ నాట్ గెట్ అ ఫీజ్ వేవ్ ఆఫ్. ఇప్పుడు అదే మీరు ఓకే. టీచింగ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్ జాయిన్ అయ్యారు అనుకో, 50% వేవ్ ఆఫ్ చేయొచ్చు, 60% వేవ్ ఆఫ్ చేయొచ్చు, 80% వేవ్ ఆఫ్ చేయొచ్చు. డెఫినెట్లీ మీకు కనుక టీచింగ్ అసిస్టెంట్ కానీ రీసెర్చ్ అసిస్టెంట్ కానీ అట్లా కొంచెం మంచి జాబ్స్ వచ్చినాయి అనుకో, అట్లా అకాడమిక్ రిలేటెడ్ జాబ్స్ వచ్చినాయి అనుకో, ట్యూటోరింగ్ జాబ్స్ కానీ, లైబ్రరీలో ట్యూటోరింగ్ జాబ్స్ ఉంటాయి, లైబ్రరీలో జాబ్స్ కానీ, అట్లా కొంచెం అకాడమిక్ రిలేటెడ్ జాబ్స్ వచ్చినాయనుకో, డెఫినెట్లీ మీ ఫీజు మీరు కట్టేసుకోవచ్చు. డెఫినెట్ గా కట్టేసుకోవచ్చు. ఇట్లా కెఫెటేరియాలో అట్లా వస్తే మాత్రం యూ విల్ గెట్ ఫర్ యువర్ లివింగ్ ఎక్స్పెన్సెస్, బట్ ఫీజు కడతారని మాత్రం నేను అనుకోను. ఓకే. కెఫ్టేరియాలో వీటిల్లో పనిచేస్తే పర్ అవర్ ఎంత వస్తుంది మీ పర్టికులర్ యూనివర్సిటీలో పర్ అవర్? $16. అది డిపెండ్స్. ఇప్పుడు క్యాఫ్టేరియాలో $16. పని ఓకే. చేస్తే $16 వస్తుంది. మీరు టీచింగ్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తే స్టార్టింగ్ 16 వస్తుంది. కొన్నిసార్లు 20-25 కూడా రావచ్చు. డిపెండ్స్ ఆన్ ఓకే. ఎక్స్పీరియన్స్, యువర్ నాలెడ్జ్, యువర్ ఎక్స్పర్టైజ్ అట్లా. రిఫరెన్స్ త్రూ వస్తుందా పార్ట్ టైం జాబ్?
రిఫరెన్స్ త్రూ వస్తుందా, లేకపోతే అందరూ యా ఒకటే? ఇప్పుడు మీరు టీచింగ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్ కానీ ఇప్పుడు మీరు ఇండియాలో రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేసిన, ఇంకా ప్లస్ మీకు ఇండియాలో కొంచెం జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా దాన్ని బట్టి ఇక్కడ ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ హెడ్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ ఉమ్. చేసి ఇఫ్ యూఆర్ గుడ్ ఫిట్ క్యాండిడేట్ డెఫినెట్లీ మీకు ఇచ్చేస్తారు జాబ్ అట్లా. అంటే ఇప్పుడు సీనియర్ ఒక పర్సన్ ఓ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇంకోటి తీసుకొచ్చి పెట్టచ్చా యూనివర్సిటీలో? పెట్టొచ్చు, డెఫినెట్ గా పెట్టొచ్చు. రెఫరెన్స్ ఉంటే ఖచ్చితంగా ఆన్ క్యాంపస్ జాబ్ డెఫినెట్ గా. ఎనీ యూనివర్సిటీ మీకు రెఫరెన్సెస్, ప్రొఫెసర్స్ తో రెఫరెన్సెస్ ఉన్నా, అక్కడ సీనియర్స్ తో రెఫరెన్సెస్ ఉన్నా పక్కా వచ్చేస్తుంది. ఓకే, ఓకే. సో సో నెక్స్ట్. నేను ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ కి ఏం చెప్తా అంటే, అట్లీస్ట్ మీకు పాసిబిలిటీ ఉంటే మీ ఇండియాలో మీ ప్రొఫెసర్స్ తో కొంచెం ర్యాపో పెంచుకొని ట్రై టు పబ్లిష్ రీసెర్చ్ పేపర్స్. అట్లీస్ట్ టూ రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేయండి. నేను ఫస్ట్ ఇయర్ నుంచే రీసెర్చ్ మీద ఇన్వాల్వ్ అవ్వడం అట్లా చెప్పట్లేదు. మీరు బీటెక్ అయినా బీబీఏ అయినా ఎనీ కోర్స్ ఫస్ట్ ఇయర్ నుంచే నేను చదివి రీసెర్చ్ చేసేసాను అని చెప్పాను. అట్లీస్ట్ థర్డ్ ఇయర్ లో ఒక రీసెర్చ్ పేపర్, ఫోర్త్ ఇయర్ లో రీసెర్చ్ పేపర్, ఒక డిగ్రీ అనుకో, సెకండ్ ఇయర్ లో రీసెర్చ్ పేపర్, థర్డ్ ఇయర్ లో రీసెర్చ్ పేపర్, అట్లా ఒక రీసెర్చ్ పేపర్ అన్న పబ్లిష్ చేయగలిగితే వెన్ యూ కమ్ టు యూఎస్ ఇట్ విల్ బి అ లాట్ ఆఫ్ బెనిఫిట్. టీచింగ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్ మీరు వచ్చినప్పుడు మంచిగా మీకు పే వస్తుంది, మంచిగా దాంతో ఫీజు కట్టేసుకోవచ్చు. ఇంకా ప్లస్ మీకు స్కాలర్షిప్ వస్తుంది చెప్పలేము. కొన్ని యూనివర్సిటీలో 100% వే ఆఫ్ కూడా చేయొచ్చు. మా యూనివర్సిటీలో కొంతమంది 100% వే ఆఫ్ కూడా చేసారు, కొంతమంది 80, మినిమం 50 అయితే వే ఆఫ్ అయిపోద్ది. సో అట్లా మీకు ప్రెషర్ ఉండదు. సో మీరు జీరో డెప్త్ తో మాస్టర్స్ అయిపోతుంది. సో ఐ రికమెండ్ ఎవ్రీ స్టూడెంట్ హూ ఇస్ వాచింగ్ వీడియో, మీరు బీటెక్ అయితే అగైన్ అండ్ అగైన్ ఐమ్ సేయింగ్ థర్డ్ ఇయర్ లో రీసెర్చ్ పేపర్, ఫోర్త్ ఇయర్ లో రీసెర్చ్ పేపర్. అదే మీరు డిగ్రీ అయితే, బ్యాచిలర్స్ డిగ్రీ అయితే బీఎస్సీ అయినా బీబీఏ అయినా బీకామ్ అయినా సెకండ్ ఇయర్ లో రీసెర్చ్ పేపర్, థర్డ్ ఇయర్ లో రీసెర్చ్ పేపర్. అట్లా రీసెర్చ్ పేపర్ అంటే మీరు రోజులకు రోజులు కూర్చొని ఏదేదో సైంటిస్ట్ లాగా ఉండడం అవసరం లేదు. బేసిక్ నార్మల్ ఒక చిన్న టాపిక్ తీసుకొని దాని మీద రీసెర్చ్ చేయడము, మీ లెక్చరర్ మీ లెక్చరర్ తో ఇంటరాక్ట్ అవ్వడం. ఇప్పుడు ఇండియాలో యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కూడా దే విల్ బి ఇన్వాల్వింగ్ ఇన్ సమ్ రీసెర్చ్. సో దాంట్లో మీరు ఒక లైక్ పార్ట్నర్ అయినా అది కూడా ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేసిన దాంట్లో కూడా మీ పేరు వస్తుంది. సో అట్లా ఏమైనా వర్క్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఇట్స్ డెఫినెట్లీ ఇంపార్టెంట్, అందుకే స్ట్రెచ్ చేస్తున్నా. సో ఓకే, మీరు ఓకే. బెనిఫిట్ అవ్వాలని చెప్పి, మీ బెనిఫిట్ కోసం అది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎట్లుంది మీ ఏరియాలో? పర్టికులర్ సిటీ పేరు, ఆ పర్టికులర్ సిటీ పేరు ఏంది? న్యూ హెవెన్. న్యూ హెవెన్ కనెక్టెడ్. ఓకే. కాస్ట్ ఆఫ్ లివింగ్ సిచ్యువేషన్? కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి పర్ మంత్ మినిమం మీకు $600 to $800 కావాలి. వస్తే యూ కెన్ లీడ్ అండ్ వెరీ కంఫర్టబుల్ లైఫ్ హియర్. ఒక 600 to 800. సో విత్ రూమ్మేట్స్ కదా, ఇండివిజువల్ అపార్ట్మెంట్ కాదు? ఇక ఇండివిజువల్ కాదు, విత్ రూమ్మేట్స్. మీరు ఇండివిజువల్ కావాలంటే ఇట్ వుడ్ బి లైక్ 1200 to 1500. ఓకే, ఓకే. స్టూడెంట్ వచ్చిన వాళ్ళు ఎట్లా గ్రూప్ తో ఉంటారులే. సో 600 to 800 వన్ అండ్ యావరేజ్. యా. సో యూనివర్సిటీలో డైరెక్ట్ జాబ్ ఆపర్చునిటీస్ పాసిబిలిటీ ఉందా? డైరెక్ట్ యూనివర్సిటీలోనే అంత కంపెనీస్ వచ్చేసి మన ఇండియాలో హైర్ చేస్తారు కదా, అట్లాంటి పాసిబిలిటీ మీ యూనివర్సిటీకి ఉందా? సో మాక్సిమం యూఎస్ లో యూనివర్సిటీస్ ఆపర్చునిటీ లైక్ ఇండియాలో లాగా రెడీగా కంపెనీస్ ని తీసుకొచ్చి వాళ్ళతో ఏదో ఏఓయూలు సైనింగ్ చేసుకోవడం అట్లా ఉండదు. ఇక్కడ యుఎస్ లో ఎలా అంటే దేర్ విల్ బి కెరియర్ ఫేర్స్. సో ఆ కెరియర్ ఫేర్స్ లో మీరు ఎంప్లాయర్స్ తో నెట్వర్క్ అయ్యి మీరు కనెక్షన్స్ వాళ్ళతో బిల్డ్ చేసుకొని అలా వెళ్ళిపోవడం తప్పిస్తే ఇండియాలో లాగా స్పూన్ ఫీడింగ్ ఉండదు ఇక్కడ ప్లేస్మెంట్స్ విషయంలో. యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, యూ నీడ్ టు ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎవ్రీథింగ్ ఇట్ షుడ్ బి ఆన్ యువర్ ఓన్ గా ఉంటది ఇక్కడ. జాబ్స్ అయినా సరే ఈ కెరియర్ ఫేర్ అనేది ఇట్ బి లైక్ ఎంట్రీ స్టెప్ ఫర్ యువర్ జాబ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. కంపల్సరీ నువ్వు ఇండియాలో అయితే ఉంటాయి అగ్రిమెంట్స్ కాలేజెస్ కి, మీరు ఇంతమందిని కంపల్సరీ మా కాలేజ్ నుంచి ఎంఓ తీసుకోవాలి అన్నట్టు ఎంఓఈస్ రాసుకుంటారు, అగ్రిమెంట్ చేసుకుంటారు. అట్లా ఉండదు. కెరియర్ ఫేర్స్ అనేది జస్ట్ యూనివర్సిటీ వాళ్ళు ఎంప్లాయీస్ ని ఇన్వైట్ చేస్తారు. మా యూనివర్సిటీలో కూడా కొంచెం కేపబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు, మీరు వచ్చి చూసుకొని రిక్రూట్ చేసుకోండి అన్నట్టు. దే విల్ బి యూజింగ్ ద యూనివర్సిటీ యాజ్ అ ప్లాట్ఫామ్ టు రిక్రూట్ స్టూడెంట్స్. కంపల్సరీ రిక్రూట్ చేసుకుంటే దే విల్ బి యూజింగ్ ఇట్ అంతే. సో అలా ఎంప్లాయర్స్ వస్తారు, మిమ్మల్ని మీరు వాళ్ళని ఇంప్రెస్ చేసే దాన్ని బట్టి యూ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద జాబ్ హైరింగ్ ప్రాసెస్. సో దాంట్లో మీరు హైరింగ్ ప్రాసెస్ లో ఎంత బాగా పర్ఫార్మ్ చేస్తే అలా మీరు రిక్రూట్ అయిపోవచ్చు అట్లా. సో మీ దానిలో కెరీర్ ఫేర్లు ఉంటాయా? ఒకవేళ ఉంటే ఎన్ని ఉంటాయి? పర్ సెమిస్టర్ ఉంటుందా, లేకపోతే పర్ ఇయర్ ఒకసారి ఉంటుందా? యా లైక్ పర్ సెమిస్టర్ ఒకసారి ఉండొచ్చు, లేకపోతే కొన్నిసార్లు 2 times కూడా ఉంటుంది. కెరియర్ ఫేర్ డిపెండ్స్. ఒకసారి ఏమో జనరల్ కెరియర్ ఫేర్, లైక్ కెరియర్ ఫేర్ లో అన్ని వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కంపెనీస్ వస్తాయి, అన్ని వస్తాయి. ఒకసారి ఏమో
ఇట్స్ ఓన్లీ ఫర్ స్టెమ్, సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్, స్టెమ్. ఓన్లీ స్టెమ్ కి సంబంధించిన హైరింగ్ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ గా మన స్టెమ్ సంబంధించిన ఫేర్ జరిగింది అట్లా. ఓకే. 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 సో ఇప్పుడు ఎన్నో సెమిస్టర్ ఇప్పుడు నువ్వు కరెంట్? కరెంట్లీ ఐఎమ్ సెకండ్ సెమిస్టర్. సెకండ్ సెమిస్టర్. ఓకే. ఓకే. యా, ఒకవేళ గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే ఫర్దర్ జాబ్ మార్కెట్ టాపిక్ మాట్లాడదాం అనుకున్నా. బట్ కరెంట్ ఇంకా నువ్వు చదువుతున్నావు కాబట్టి. సో యా. ఓవరాల్ గా నీ రికమెండేషన్ ఏంది ఇప్పుడు ఈ వీడియో చూసే ఇండియా నుండి రావాలనుకుంటున్న స్టూడెంట్స్ కి, పర్టికులర్ గా మీ యూనివర్సిటీకి రా రావచ్చు అని చెప్తావా, వద్దని చెప్తావా? నేనేం చెప్తా అంటే, ఒకవేళ మీరు కొంచెం, నేను యావరేజ్ స్టూడెంట్, నేను అంత చదివే క్యాండిడేట్ ని కాదు. చదివే క్యాండిడేట్ ని కాదంటే ఇన్ ద సెన్స్ లైక్ నాకు అంత కెపాసిటీ లేదు. నేను కొంచెం 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి కొంచెం యావరేజ్ స్టూడెంటే. అట్- అట్లాంటి వాళ్ళకైతే డెఫినెట్ గా యూనివర్సిటీకి రమ్మని చెప్తా. టాపర్స్ అయినా, యాజ్ ఐ టోల్డ్ బిఫోర్, ఈ కరికులం అనేది ప్రతి ఒక్కరికి సూట్ అయ్యే విధంగా డిజైన్ చేసి ఉంటారు ప్రొఫెసర్స్. సో నేనైతే రమ్మనే చెప్తా. నాకు కూడా ఇక్కడికి వచ్చిన డౌట్స్ ఉండే. సో నేను ఒక యావరేజ్ స్టూడెంట్ ని యూనివర్సిటీకి రావచ్చా, నేను కోపప్ అవుతానా లేదా అని. సో నేను మా సీనియర్స్ ని కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పారు, కళ్ళు మూసుకొని వచ్చి యూ క్యాన్ కోపప్ అని చెప్పి. ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది, ఓ ఇట్స్ అ గుడ్ అడ్వైస్ అని చెప్పి. ఐ హ్యావ్ ఇంకా గుడ్ అడ్వైస్, ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ యూనివర్సిటీకి వచ్చిన. దిస్ యూనివర్సిటీ కరికులం ఈజ్ అకార్డింగ్ టు మై కేపబిలిటీ అని. సో యావరేజ్ అయినా, వీక్ స్టూడెంట్ అయినా, ఎవరైనా యూనివర్సిటీకి రావచ్చు. దే దే విల్ హ్యావ్ కేపబిలిటీ టు కోప్ అప్ విత్ ద కోర్సెస్ హియర్ అండ్ ద కరికులం హియర్. సో డెఫినెట్ గా నేను రమ్మనే చెప్తా. ఇట్స్ అ ఓకే. గుడ్ యూనివర్సిటీ ఫర్ ఎవ్రీ వన్, టాపర్స్ అయినా ఎవ్రీ వన్ అయినా. సో నేను కొంచెం టాపర్ అట్లాంటి వాళ్ళకైతే మీరు అప్లై చేయొచ్చు యూనివర్సిటీకి. కొన్ని, నేను ఒక్క యూనివర్సిటీ అప్లై చేయమని చెప్పాను, యూ హ్యావ్ సమ్ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ కదా. సో ఈ యూనివర్సిటీలో కన్సిడర్ చేయొచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ అ బెటర్ ఆప్షన్ దెన్ దిస్ యూనివర్సిటీ యూ కెన్ గో దర్. లేదు నేను ఫీజు అంత అఫోర్డ్ చేయలేను, కొంచెం తక్కువే పెట్టాలనుకుంటున్నాను అన్నప్పుడు దీనికి రావచ్చు. సో ఈ యూనివర్సిటీ వస్తే ఫైనల్ గా అఫోర్డబిలిటీ వైజ్ ఇట్స్ గుడ్, లివింగ్ ఎక్స్పెన్సెస్ వైజ్ కూడా ఇట్స్ గుడ్. ఇంకా మీ కాలేజ్ వాళ్ళు బస్ పాస్ ఇస్తారు. సో ఈ సిటీ అంతా మీరు ఫ్రీగా తిరగవచ్చు. జస్ట్ పర్ సెమిస్టర్ $40 కడితే ఓకే. ఫ్రీగా మొత్తం కాలేజ్ ఉన్న రోజులు మంచిగా ఫ్రీగా సో కనెక్ట్ టికెట్ మొత్తం ట్రాన్స్పోర్టేషన్, తిరగచ్చు ఆ బస్ పాస్ ఉంది కదా? తోని. ట్రాన్స్పోర్టేషన్ కనెక్ట్ ఉందా? టికెట్ మొత్తం సిటీ ట్రాన్సిట్ అని ఉంటది. లైక్ ఓకే. ఇండియాలో ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ లాగా. సో ఓకే. ఇక్కడ సిటీ ట్రాన్సిట్ అని ఇట్స్ లైక్ గవర్నమెంట్ బస్ కంపెనీ. సో ఆ పాస్ తో మీరు కనెక్ట్ టికెట్ మొత్తం ఫ్రీగా తిరగచ్చు. సో ఓకే. ఇట్స్ వన్ ఓకే. బెనిఫిట్. సో అన్ని విధంగా ఐ ఫెల్ దిస్ యూనివర్సిటీ, ఐ మేడ్ అ గుడ్ చాయిస్ అట్లా. ఓకే. సో ఈ సో ఇట్ వుడ్ వీడియోలో బి గుడ్ మేజర్ గా చాయిస్ మెయిన్లీ దిస్. నేను ఫైనల్ గా చెప్పేది అంటే, దిస్ యూనివర్సిటీ విల్ బి గుడ్ చాయిస్ ఫర్ యావరేజ్ స్టూడెంట్స్ అండ్ వీక్ స్టూడెంట్స్ హూ ఫీల్ దెమ్సెల్ఫ్ యాజ్ అన్ యావరేజ్ ఆర్ అ వీక్ స్టూడెంట్. దిస్ యూనివర్సిటీ వుడ్ బి అ గుడ్ చాయిస్. ఒక టాప్ స్టూడెంట్స్ వచ్చి డిపెండ్స్, మీరు అఫోర్డబుల్ చేయగలుగుతున్నారా లేదా. ఇప్పుడు వేరే యూనివర్సిటీస్ వచ్చేసి 50-60 lakhs ఉంటుంది. ఇప్పుడు యూమాస్ బోస్టన్, ఐ వుడ్ టెల్ ఇట్స్ మచ్ మచ్ బెటర్ దెన్ యుఎన్హెచ్. సో యుఎన్హెచ్ ఏంటంటే, ఇప్పుడు సెమిస్టర్ 2 కెరియర్ ఫేర్లు పెడితే అక్కడ నెల 4 కెరియర్ ఫేర్లు పెడతారు. అట్లా కొంచెం అల్యూమ్నై కానీ కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు ఓకే. చెప్పాలి అంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. సో కానీ 50 lakhs ఫీజు, మీరు ఫీజు కూడా అంత అదే రేంజ్ లో పే చేయాలి. నేను కొంచెం అంత అఫోర్డ్ చేయలేను, నాకు కొంచెం ఫ్యూచర్ లో ఏమైనా తేడా కొట్టినా సరే, నేను ఇండియా పోయినా సరే నేను లోన్ కట్టుకునేటట్టు ఉండాలి అనుకుంటే యుఎన్హెచ్ వుడ్ బి అ బెటర్ ఆప్షన్. సో టాప్ ఓకే. స్టూడెంట్స్ ఇట్స్ అప్ టు యూ, బట్ యావరేజ్ అండ్ వీక్ స్టూడెంట్స్ కెన్ డెఫినెట్లీ కమ్ ఫర్ యుఎన్హెచ్ అది చెప్తారు. ఓకే. యాక్చువల్ ఒక టాపిక్ మర్చిపోయినా, క్రైమ్. ఈ మధ్యన షూటింగ్స్ అవి ఇవి చాలా న్యూస్ లో వింటున్నాం. పేరెంట్స్ కొంచెం భయపడుతున్నారు. మన న్యూస్ ఛానల్ చెప్పేటి ఇంకా కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో చెప్తారు కదా ఇండియాలో. మీ పర్టికులర్ ఏరియాలో క్రైమ్ సిచ్యువేషన్ ఎట్లుంది? క్రైమ్ సిచ్యువేషన్, క్రైమ్స్ కూడా ఇక్కడ కూడా అవుతా ఉంటాయి, బట్ నాట్ యాజ్ చికాగో అండ్ నాట్ యాజ్ సెంట్ లూయిస్. కొన్ని డేంజరస్ ఏరియాస్ ఉన్నాయి చెప్పాలంటే, అదే. నాట్ యాజ్ దెమ్. నేను అలా అని చెప్పి మరీ సేఫ్ అని చెప్పాను, మరీ నాన్ సేఫ్ అని కూడా చెప్పాను. ఇట్స్ ఇన్ మిడిల్. క్రైమ్స్ అయితే ఉంటాయి, కానీ నీ జాగ్రత్తలు నువ్వు ఉండాలి. నైట్ టైమ్స్ నువ్వు అసలు బయటకు వెళ్ళకూడదు. ఎస్పెషల్లీ ఆఫ్టర్ 10 o'clock బయటికి వెళ్ళవు. ఒకవేళ వెళ్ళినా నీ ఫ్రెండ్స్ తో తోడుగా ఉండి కార్ లో వెళ్తున్నావు అంటే ఓకే, కానీ నువ్వు సింగిల్ గా రోడ్డు మీద ఐ వోంట్ ఎంకరేజ్ ఆఫ్టర్ 10. సో యా, నేను మరీ సేఫెస్ట్ అని చెప్పాను, మరీ నాన్ సేఫ్ అని చెప్పాను. ఇట్స్ మీడియం. బట్ ఓకే. మన ఓకే. జాగ్రత్తలు, సేఫ్ అయినా నాన్ సేఫ్ అయినా మన జాగ్రత్త మనం తీసుకుంటే ఇట్ వుడ్ బి బెటర్. సో ఆఫ్టర్ 10 o'clock నేను బయటకు వెళ్ళమని చెప్పాను. ఒకవేళ వెళ్ళినా నీ ఫ్రెండ్స్ తో కార్ లో ఒక 4-5 గుంపుగా వెళ్తున్నారంటే ఓకే, బట్ సింగిల్ గా రోడ్డు మీద నడుచుకుంటా అవన్నీ చేయడం నేను చెప్పాను నైట్ 10 o'clock తర్వాత. ఓకే. ఓకే. యాక్చువల్ నేను 2011 లో వచ్చిన యుఎస్ కి. ఉమ్, ఒక ఫ్యూ టైమ్స్ కనెక్టికట్ లో బ్రిడ్జ్ పోర్ట్, ఉమ్, కనెక్టికట్ సిటీ పేరు
ఇట్లా హ్మ్. స్టూడెంట్స్ షూటింగ్ గురించి 3 to 4 times విన్నా ఈ 15 years లో. ఓకే, హ్మ్. అందుకనే క్వశ్చన్స్. అది ఎంత దూరం మీకు బ్రిడ్జ్ పోర్ట్? బ్రిడ్జ్ పోర్ట్ వచ్చేసి అరౌండ్ 20 మైల్స్ ఉంటుంది, 18 to 20 మైల్స్ ఉంటుంది. సో ఇట్స్ అన్సేఫ్ ఏరియా, అది కామన్ ఓపెన్ ఫ్యాక్ట్. బ్రిడ్జ్ పోర్ట్ ఈజ్ ఓకే. అన్సేఫ్ ఏరియా. సో అక్కడ యా, అదే. ఒక బ్రిడ్జ్ పోర్ట్ లో ఉన్న చదివే స్టూడెంట్స్ కూడా న్యూ హెవెన్ లో ఉంటారు, ఎందుకంటే ఇట్స్ అన్సేఫ్ ఏరియా, ఇస్ ఆల్సో నాట్ దట్ గుడ్ అన్న, ఉమ్, అంత మంచిగా ఉండదు కాబట్టి ఇక్కడ ఉంటారు. సో అది ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్, అన్సేఫ్ ఏరియా. యా, అదే. నేను యాక్చువల్ గా బ్రిడ్జ్ పోర్ట్ పేరు విన్నా. యా, సో బ్రిడ్జ్ పోర్ట్ ఈజ్ ఓపెన్ ఫ్యాక్ట్, అన్సేఫ్ ఏరియా. మీ ఓకే, వీడియోస్ లో ఓకే. కూడా చూసాను ఒకసారి అన్సేఫ్ అని చెప్తున్నట్టు. ఎందుకంటే నేను విన్న లొకేషన్స్ లో బ్రిడ్జ్ పోర్ట్ 2 3 times వినిపించింది స్టూడెంట్ చెప్తారు. అందుకని యా యా చెప్పేసి. ఇట్స్ అన్సేఫ్ ఏరియా, టోటలీ అన్సేఫ్. నేను అవాయిడ్ చేయమని చెప్తా. బ్రిడ్జ్ పోర్ట్ యూనివర్సిటీస్ అయినా, బ్రిడ్జ్ పోర్ట్ ఏరియా అయినా, నేను నా ఒపీనియన్ అయితే ఒకవేళ యూనివర్సిటీ మీరు వెళ్ళినా సరే న్యూ హెవెన్ నుంచి ట్రావెల్ చేయాలి. సో బ్రిడ్జ్ పోర్ట్ ఈజ్ అన్సేఫ్ ఏరియా. ఓకే, ఓకే, ఓకే. సో ఇన్ఫర్మేషన్ నేను డిస్కస్ చేయాలనుకున్నది ఇదే, ఓవరాల్ గా. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సో యా, ఐ థింక్ ఇంకా ఈ ఏమన్నా డౌట్స్ ఇన్ఫర్మేషన్. ఉన్నా మీకు, మీకు ఆడియన్స్ మీకేమన్నా డౌట్స్ ఉన్నా మీరు కింద పింగ్ చేయొచ్చు. నా కనెక్టికట్ ఫిలిం అండ్ రోడ్ అని నేను ఒక పేజ్ స్టార్ట్ చేశాను ఇన్స్టా. సో దానికి మీరు మెసేజ్ చేయొచ్చు, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటది. సో మీరు దానికి పింగ్ చేయొచ్చు. యుఎన్హెచ్ గురించి ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా, కనెక్టికట్ స్టేట్ గురించి ఏమన్నా క్వశ్చన్స్ అడగాలనుకున్నా మీరు కెన్ పింగ్ మీ. సో ఐ విల్ బి ఆన్సరింగ్. ఓకే, ఇంకా షూర్. మేజర్ ఒక అడ్వాంటేజ్ చెప్పడం మర్చిపోయా యూనివర్సిటీ గురించి. యూనివర్సిటీ మేజర్ గా ఏంటంటే ఇది న్యూయార్క్ కి బాస్టన్ కి మిడిల్ లో ఉంటది. సో న్యూయార్క్ అండ్ బాస్టన్ ఆర్ హబ్స్ ఫర్ టెక్ అయినా, ఫైనాన్షియల్ కైనా, అన్నిటికీ దే ఆర్ ద మేజర్ సిటీస్ ఇన్ ద యుఎస్ఏ. మీకు అవునవును. తెలుసుంటైతే. సో మిడిల్ లో ఉంటది. సో ఫ్యూచర్ లో మీరు జాబ్ ఎత్తుక్కోవాలన్నా సరే న్యూయార్క్ అయినా వెళ్ళొచ్చు, బాస్టన్ అయినా వెళ్ళొచ్చు. సో మీరు ఫైనల్ సెమిస్టర్ ఉన్నప్పుడు ఎట్లైనా మీరు జాబ్ సర్చ్ స్టార్ట్ చేస్తారు. అదే. సో మీకు ప్లస్ ఈవెంట్స్ అయితే ఉంటాయి, సేల్స్ ఫోర్స్ వీకెండ్, నెట్ఫ్లిక్స్, అలా కంపెనీసే దే విల్ కండక్ట్ ఈవెంట్స్ ఇన్ ద న్యూయార్క్ అండ్ బాస్టన్. సో ఈవెంట్ బ్రైట్ అని ఒక యాప్ ఉంటుంది. సో అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాంట్లో మీకు ఈవెంట్స్ పబ్లిష్ అవుతా ఉంటాయి. సో మీరు అవి చూసుకొని అటెండ్ అవ్వడానికనే దేనికైనా బేసికలీ నెట్వర్కింగ్ చేయాలి ఇక్కడ జాబ్స్ లో ఉంటాయి యూఎస్ లో. స్పూన్ ఫీడింగ్ అనేది ఉండదు, యాజ్ ఐ టోల్డ్. సో మీరు నెట్వర్కింగ్ కైనా దేనికైనా సరే ఇట్ దిస్ యూనివర్సిటీ చూస్ చేసుకోవడం, యాజ్ ఐ టోల్డ్, అఫోర్డబిలిటీ కైనా అన్నిటికైనా యూనివర్సిటీ చూస్ చేసుకుంటే ఇది కూడా ఒక మేజర్ అడ్వాంటేజ్. మీకు ఫ్యూచర్ లో జాబ్ వచ్చినా సరే ఇక్కడ నుంచి మీరు ఈజీగా అటు జాబ్స్ కోసం ట్రావెల్ చేయడానికైనా దేనికైనా మీరు నెట్వర్కింగ్ చేయడానికైనా బాగుంటది. సో అట్లా అలా ఆ పరంగా చూసుకునే యూనివర్సిటీ నేను కొంచెం బెటర్ అని చెప్తాను. ఓకే, ఓకే, షూర్. సో సాయితేజ, థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సో ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు. ఐ థింక్ యా అట్లీస్ట్ నాకంత రీచ్ లేదు యాజ్ ఆఫ్ టుడే, బట్ జనాలు యా ఎవరైతే చూస్తారో వాళ్ళకి అట్లీస్ట్ కొంచెం యూజ్ అవుతుంది. ఓకే. యా సో ఈ సిరీస్ ఫర్దర్ డిఫరెంట్ డిఫరెంట్ స్టూడెంట్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్ గురించి కూడా నేను యా కంటిన్యూ చేస్తా. ఓకే, ఇది ఏదో పేజ్ ఉన్నావు కదా, ఆ లింక్ నాకు పంపించు, నేను డిస్క్రిప్షన్ యా పెడతాను. షూర్ షూర్. ఓకే, థ్యాంక్ యూ. యా బాయ్.